సుమా ఏం చేస్తున్నావు? చాప మీద పెయింట్ వేద్దామని అవుట్లైన్ వేస్తున్నా. నీకు మ్యాట్ పెయింట్ కూడా వచ్చా? అలా 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 ఏదో ఒకటి. నీకు రాని విద్య లేదే. సరేలే, నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను. ఓకేనా? నువ్వు అవుట్లైన్ గీసాక నేను పెయింట్ ఫిల్ చేస్తాను. ఓకేనా? తప్పకుండా. ఓకే, వెరీ గుడ్. బాగుంది, చక్కగా గీస్తున్నావు. నేను కూడా నాకు తోచినప్పుడు ఇలాంటివన్నీ పిల్లలు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళిపోతే ఇలాంటివన్నీ చేస్తూ ఉండేదాన్ని. చీరల మీద పెయింట్ వేయడం, జాకెట్లు కుట్టడం, అలాగే ముగ్గులు వేయడం, పెయింట్ ముగ్గులు వేయడం అన్నమాట. అది మన చేతిలో కళ ఉండాలి, కానీ మనం టైంని ఎలా వినియోగించుకోవాలి, ఎలా టైంపాస్ చేసుకోవాలి అన్నది బాగుంటుంది. ఇలా మంచి వాటికి మన టైంను ఉపయోగించుకుంటే బాగుంటుంది. వెరీ గుడ్. అవుట్లైన్ తీసుకున్నావా? అచ్చా. చేతిలో కళ ఉండాలి సుమా. ఉంటే చక్కగా ఇలాంటి పనులన్నీ చేసుకోవచ్చు. నేను అదే చెప్తాను. కొందరు పిల్లలకి ఊరికే టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు పిల్లలు దగ్గరున్నా లేకపోయినా, పిల్లలు ఇప్పుడు చాలామంది పాఠశాలల్లోనూ హాస్టల్స్లోనూ వాటిలోనూ ఉంటున్నారా. చక్కగా అలాంటి చిన్నపిల్లలు అందరూ చక్కగా ఇలా ఏదో కుట్టు పని, ఆర్ట్ ఇలాంటివి చేసుకుంటూ ఉంటే ఇప్పుడు ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయో తెలుసా. ఇలాంటివి చేసుకుంటూ హ్యాపీగా ఉండొచ్చు. కొందరు పిల్లలు ఏంటో అలా టైం వేస్ట్ చేస్తూ ఎంతసేపు భర్త ఎక్కడికి వెళ్ళాడు ఏమిటి 24 గంటలు వాళ్ళకు ఫోన్లు చేస్తూ నువ్వెక్కడున్నావు, నీకెందుకు వాడు ఎక్కడుంటేను, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కదా, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ హ్యాపీగా ఉండాలి కదా. అలా ఉండరు. ఎంతసేపు భర్తని 24 గంటలు హింసించడమే ఒక దీనిగా పెట్టుకొని కొందరు అలా ఉంటున్నారు. ఏమిటో మరి ఆ పిల్లలకి ఎప్పుడు బుద్ధి వస్తుందో ఏంటో. బాగుంది, చక్కగా నీ వ్యాపకం నాకు నచ్చింది. ఎందుకంటే మేము కూడా పిల్లలు చిన్నప్పుడు ఇలాగే చేసేవాళ్ళం. నేను ఇప్పటికీ టైం అసలు వేస్ట్ చెయ్యను. ఈ వయసుకు తగ్గట్టు ఏదో సంకీర్తన చేసుకుంటానో ఏదో కాలక్షేపం చేస్తూ ఉంటాను. బాగుంది. ఇప్పుడు నువ్వు చేస్తున్న ఈ పనిలో నేను కూడా నువ్వు అవుట్లైన్ గీసేస్తే నేను అవి ఫీల్ చేస్తాను. ఓకేనా? నాకు అవకాశం ఇస్తావా? అయ్యో, బాగుందా? బాగా వచ్చిందా? లోపల ఫిల్ చేయడం. నువ్వు ఇంకా కాడలు వేసేస్తావా? వేస్తాను. సౌండ్ వస్తుంది. ఈ కాడలు గ్రీన్ వేసేసి అది ఫుల్ గ్రీన్ వేసేస్తావా? బాగుంది సుమా, చక్కగా. ఏంటిది మీ డెకరేషన్ వరలక్ష్మి వ్రతానికి? ఫ్రెండ్ అమ్మాయి కావాలి నాకు ఇలాగా అనేసి. ఏంటి అమ్మాయి పేరు? లహరి అమ్మాయి పేరు. లహరా. ఓకే. తను అడిగింది నాకు ఇలా కావాలి అనేసి. వేస్తావా అంటే వేస్తాను అని చెప్పాను. ఓకే, బాగుంది, చక్కగా. వరలక్ష్మి వ్రతానికి డెకరేషన్ కావాలండి. సరే అనేసి. బాగుంది. నీకు ఆర్డర్ ఇచ్చిందా? బాగుంది. నిజమే సుమా, చక్కగా అందరూ వరలక్ష్మి వ్రతానికి ఇక్కడ
డెకరేషన్లు అన్నీ చేసుకుంటారు, బాగా డెకరేషన్ చేసి ఇచ్చేసుకుంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్యాటర్న్ అనమాట. ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి కదా, అలా చేయించుకుంటారు. కొందరు ఇలాగా మ్యాట్ పెయింటింగ్ అవి చేయించుకుంటారు. బాగుంది చక్కగా. పోనీలే, నీకు ఇది ఆర్డర్ ఇచ్చిందా? బాగుంది, వెరీ గుడ్. ఎవరైనా ఆర్డర్ ఇస్తే చేస్తూ ఉంటావా ఇలాంటివి? ఓహో, అవునా, బాగుంది, చక్కగా ఉంది. పోనీలే, ఇలా సమయాన్ని ఇలా సద్వినియోగం చేసుకోవాలి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక మళ్ళీ వాళ్ళు వచ్చే వరకు ఇలాంటి పనులు ఏవో చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. నేను కూడా అలాగే జాకెట్లు కుట్టేదాన్ని, పెయింటింగ్ చీరల మీద వాటి మీద వేసుకునేదాన్ని, ఇంట్లోనేమో ముగ్గులు వేసుకునేదాన్ని. నాకు ఇంటి నిండా ముగ్గులు వేసుకోవడం ఇష్టం అనమాట. పెయింట్తో వేసేసుకునేదాన్ని. బాగుంది, మంచి కాలక్షేపం. ఇంక ఇది ఒకటి ఫిల్ చేసేస్తే అయిపోయినట్టేనా? డబల్ కోట్ ఒకసారి వేయాలి. ఏదైనా సాధనమున సమకూరు ధరలోన అన్నట్టు సాధన ఉండాలి. సాధన ఉంటే వచ్చేస్తుంది. సాధన చేస్తే ఏది రాదు అన్నది లేదు. సాధనంబున పనులు సమకూరు ధరలోన. మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉండి చేస్తే ఇవాళ మొత్తం 2 చేపలకి వేసేసాం కదా. పొద్దున్న మొదలెట్టాము, అదే మధ్యాహ్నం ఎన్ని గంటలకి, 12 తర్వాత 1 గంటకో మొదలెట్టాం కదా. నాకు కూడా అంతే సుమా. ఏదైనా పని స్టార్ట్ చేశాను అనుకో, ఆ పని అయితే కానీ నాకు ఇంక వేరే పని మీదకి దృష్టి మళ్ళదు. ఆ పని కంప్లీట్ అయిపోవాలి. ఆ పని కంప్లీట్ అయిపోతేనే ఇంకో పని ముట్టుకోవాలనిపిస్తుంది. జాకెట్లు కుట్టుకునేదాన్నా, ఆ జాకెట్ కంప్లీట్ అయ్యే వరకు మిషన్ మించి లేచేదాన్ని కాదు. మీ మామగారు ఏది పట్టుకుంటే అదే పిచ్చి అని అంటూ ఉండేవారు. అది కాదండి, ఈ పని కంప్లీట్ అయితే కానీ నాకు లేవబుద్ధి అవ్వదు అనేదాన్ని. అదే మళ్ళీ దానికి గ్యాప్ ఇచ్చామనుకో, ఇంకా మళ్ళీ ఇంకో పని మీద ఏదో ఇంకో పనులు అలాగ ఉంటూనే ఉంటాయి కదా మనకి ఎప్పుడు ఇంట్లో పనులు. అలాగ గడిచిపోతుంది. బాగుంది, చాలా చక్కగా వచ్చింది. ఇంకా డబల్ కోట్ వేద్దాం. బాగున్నాయి సుమా 2 మ్యాట్లు. చాలా బాగా వచ్చింది. ఫినిష్ అయిపోయింది ఈరోజు. ఒక మంచి పని చేసామని ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. ఒక పని ఏదైనా మొదలెట్టి ఆ పని కంప్లీట్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. బాగుంది, చాలా బాగుంది. ఈరోజు ఇంత మంచి పని చేసాం కదా. అదే చాలా బాగుంది. అవును, ఎలా వస్తుందో అని కంప్లీట్ అయింది. అదే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందిలే. బాగుంది. వరలక్ష్మి వ్రతానికి చెక్క కమలాలతో ఆవిడ బ్యాక్గ్రౌండ్ సిద్ధం చేసుకుంటోంది అనమాట. బాగుంది, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఈరోజు ఇంత మంచి పని కంప్లీట్ చేసినందుకు. చక్క ఇలాంటి పనులను మీలాంటి పిల్లలు చేసుకుంటూ ఉంటే నాకు చాలా మీలో నన్ను నేను చూసుకున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ టైంలో నేను అన్నీ ఇలాంటి పనులు చేసుకునేదాన్ని. అస్సలు ఖాళీగా ఉండేదాన్ని కాదు. ఏదో ఒకటి మంచి ఒక రోజుకు ఒక పనికొచ్చి పని అని పెట్టుకునేదాన్ని.
పెట్టుకొని ఈరోజు బ్లౌజులు కంప్లీట్ చేస్తానని బ్లౌజులు కుట్టుకోవడం, ఫాల్స్ కుట్టుకోవడం, ముగ్గులు వేయడం, అలాగే అల్లడం, పూసలు అల్లేదాన్ని, బ్యాగులు అల్లేదాన్ని. ఎన్ని పనులు మా నాన్నగారు అనేవారు, ఈ ఆడపిల్లలు ఖాళీగా కూర్చోకూడదు అని. బాగుంది, చాలా బాగుంది, వెరీ గుడ్, సూపర్గా వచ్చాయి రెండు. థ్యాంక్ యూ అత్తయ్య, మీ సాయం వల్లే మొత్తం రెండు కంప్లీట్ చేసాం. ఇవాళ మధ్యాహ్నం నీకు ఎంకరేజ్మెంట్ ఇస్తూ నేను కూడా నా చిన్నప్పటి రోజులు గుర్తు చేసుకున్నాను. బాగుంది, నాకు కూడా టైం పాస్ అయింది. సూపర్. నాకు దేవుడి దగ్గర చక్కగా ముగ్గులు అవి వేయడం ఇలాంటివన్నీ ఇష్టం అన్నమాట. దీపాలు పెట్టుకోవడం, ఏదైనా ఒక పూజ చేసుకున్నామంటే అలా దీపాలు పెట్టుకోవడం అవన్నీ ఇలాగా చక్కగా. నువ్వు కూడా అలాగే ముగ్గులు అవి పెడుతూ ఉంటావు, చూస్తూ ఉంటాను నేను కూడాను. ఈ విషయంలో మట్టుకు మా నాగక్క చాలా అదృష్టవంతురాలు. ఎందుకంటే ఇద్దరు కోడళ్ళు కూడా చక్కగా పెరవాళ్ళ దగ్గర చక్కగా మంచిగా సిద్ధం చేసుకుంటారు. పువ్వుల అలంకరణలు, ముగ్గులు అవి చూస్తూ ఉంటాను. శాంతి స్టేటస్ కూడా చూస్తూ ఉంటాను, అలాగే నీ స్టేటస్ చూస్తూ ఉంటాను. మీరిద్దరు కూడా చక్కగా మంచిగా భక్తి ఉంది మీకు, ఇలాంటి కళలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో నిజంగా మా నాగక్క అంటే ఎవరింట్లోనైనా ఒక పద్ధతి అన్నది ఉంటుంది కదా, ఆ పద్ధతిని మీరు కూడా ఫాలో అవుతూ ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అలాగే మా నాగక్కకి నాకు మా ఇంట్లో అంటే మా నాన్నగారి ఇంట్లో మాకు ఇలాంటివన్నీ ఇష్టం అనమాట. అయితే మా అక్క శ్రీలేఖ వేసుకుంటూ ఉంటారు కదా ముగ్గులు అవి. నువ్వు అలాగే మీరు ఇంటికి వచ్చిన కోడళ్ళు కూడా ఇలా చేస్తూ ఉంటే అదో హ్యాపీనెస్. ఏంటంటే మన ఇంటి పరంపర ఇలా నడుస్తోంది అని కొంచెం కొన్ని పాటించాలి. చక్కగా మడి ఆచారాలు, మనకున్న అలవాట్లు అవి పాటిస్తూ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. అలాగే నువ్వు శాంతి కూడా చక్కగా చేసుకుంటూ ఉంటారు. బాగుంది, సూపర్.